తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు కావస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో వ్యవసాయం సవాళ్ల మధ్య ఉండగా ఈ రోజు తెలంగాణ దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా మారింది. గత 11 ఏళ్లలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ చర్యలు, రైతులకు అందిన సాయం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 11 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 2014లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో వరి ఉత్పత్తిలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన తెలంగాణ ఈ రోజు దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రగామిగా మారింది. రాష్ట్ర అవసరాలనే తీర్చుకోవడమే కాక ఇతర రాష్ట్రాలకు వరి సరఫరా చేస్తోంది. ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు. రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కలిసి అహర్నిశలుగా శ్రమించి సాధించిన విజయం ఇది. 2014కు ముందు తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో ఉండేది. నీటి ఎద్దడి, తక్కువ దిగుబడులు, అధిక సాగు ఖర్చులు, విద్యుత్ కొరత, ధరల అస్థిరత రైతులను ఇబ్బంది పెట్టేవి. అనేక లక్షల ఎకరాల భూమిని రైతులు పడావు పెట్టారు. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. గణాంకాలు చూస్తే 2014-15 ఏడాది నుంచి 2023-24 మధ్య వరి సాగు విస్తీర్ణం 230% పెరిగి 14.19 లక్షల హెక్టార్లకు చేరింది. వరి ఉత్పత్తి దాదాపు 300% పెరిగి 2014-15 ఏడాదిలో 68 లక్షల టన్నుల నుంచి 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. మరోవైపు పత్తి సాగు కూడా గణనీయంగా పెరిగింది. 2014-15 ఏడాదిలో 41.83 లక్షల ఎకరాల నుంచి 2021-22 నాటికి 60.53 లక్షల ఎకరాలకు, అంటే 44.7% పెరిగింది. పత్తి ఉత్పత్తి విలువ 2014-15 ఏడాదితో పోలిస్తే 2020-21 నాటికి 3 రెట్లు పెరిగింది. కాగా ఈ 11 ఏళ్లలోనే తెలంగాణ మరో అద్భుత విజయం సాధించింది. ప్రపంచంలోనే కొన్ని దేశాలు, ప్రాంతాలకే లభించే అరుదైన ఘనత తెలంగాణ సాధించి దేశ ప్రతిష్టను ప్రపంచ ముఖచిత్రంపై ఇనుమడింపజేసింది. అదే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. ఈ అరుదైన ఘనత సాధించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీంట్లో వివిధ రకాలైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి 3 లక్షల మంది రైతులు భాగస్వామ్యులయ్యారు. అలాగే 400కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ విత్తనోత్పత్తి కార్యాలయాలను తెలంగాణలో స్థాపించాయి. ఈ రకంగా 18 పంటలకు సంబంధించిన 80 రకాల విత్తనాలను ఉత్పత్తి చేస్తోంది. దేశంలో 9 రాష్ట్రాలకు విత్తనాలు సరఫరా చేస్తూ జాతీయ విత్తన అవసరాలకు పెద్ద ఎత్తున సహకరిస్తోంది. రాష్ట్రంలో జన్యుపరంగా మార్పు చేసిన హైబ్రిడ్ పత్తి విత్తనాలు, వరి, ఇతర పంటల సాగులో సాధించిన ఉత్పత్తి ఆధారంగా తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. మరోవైపు నీటిపారుదల సౌకర్యాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. 2014-15 ఏడాది నుంచి 2023-23 మధ్య నీటిపారుదల విస్తీర్ణం 125% పెరిగింది. నీటిపారుదల రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాలువల ద్వారా చెరువులు నింపడం వంటి చర్యలు 2 పంటల సాగును సాధ్యం చేశాయి. అటు రైతులకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాయి. ప్రభుత్వాలు రైతులకు పంట సాయం కింద నగదు వారి ఖాతాల్లో జమ చేసేది. అలాగే రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు, సీడ్ విలేజ్ ప్రోగ్రాం ద్వారా విత్తన రైతుల లాభాలు పెరిగాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వంటి కేంద్ర పథకాలు కూడా రైతులకు సహాయపడ్డాయి. అయితే స్థిరమైన నీటి వనరుల నిర్వహణ, నీటి కొరత, నేల క్షీణత, ధరల అస్థిరత, చిన్న రైతుల సమస్యలు ఇంకా సవాళ్లుగా ఉన్నాయి. తక్కువ నీటి అవసరమైన పంటలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని మార్చడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ వ్యవసాయం ఈ 11 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం, ఆధునిక సాంకేతికత, నీటిపారుదల సౌకర్యాలతో వరి, పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరింది. ఈ పయనం ప్రతి తెలంగాణ రైతు గర్వించదగ్గ విజయం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.